ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పి 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశం చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల్ని నాటి ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ చక్రవర్తి కార్మిక వర్గం మీద పోలీస్ తుపాకీలు ఉపయోగించే ప్రాణాలు తీశాడు. ఆ నడిచి వెలిసినటువంటి ఆ రక్తం నుంచి వచ్చిన ఈ ఎర్ర జెండాని నేటికి 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని 139వ మేడేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి జయశ్రీ వీరాంజనేయ ఆటో ఓనర్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐటీయూస్ ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విశేషం అని చెప్పి డ్రైవర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ ఆయిల్, పెట్రోలు, ఆటో విడిభాగాలు భారీగా పెంచడమే కాదు, బియ్యం, పప్పులు, వంట నూనె ధరలు భారీగా పెంచారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేయలేదు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డ్రైవర్లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి జరిమానాలు పెంచి ఈ ఊరంలో 21-31 రద్దు చేయాలని చెప్పి ఓలా రాపిడి వాహనాల్ని నగర పరిధిలో నిషేధించి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మే 20వ తారీఖు నాడు అఖిల భారత కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో 50 మంది ఆటో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఏఐటీయూసీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, 139వ మేడే వర్ధిల్లాలి, 139వ మేడే వర్ధిల్లాలి. మేడే అమరవీరులకి జోహార్, మేడే అమరవీరులకి జోహార్. డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, 31 రద్దు చేయాలి, 31 రద్దు చేయాలి, ఓబర్ రాపిడిని రద్దు చేయాలి, ఓలా రాపిడిని రద్దు చేయాలి, డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి, డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి, డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి.